మనకందరికీ తెలుసు ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా కదా. ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా వచ్చిందో చూద్దాం. ఒక చిన్న లాజిక్ తెలుసుకుంటే దీన్ని ప్రూవ్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క బేస్ వచ్చి బి అండ్ హైట్ వచ్చి హెచ్ అనుకున్నాం అండి. ఏరియా ఏమవుతుంది రెక్టాంగులర్కి? బి ఇంటూ హెచ్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఇస్ బి ఇంటూ హెచ్. ఓకే, సో ఇప్పుడు నేను రెండు డయాగ్నల్స్ జాయిన్ చేశాను అనుకోండి రెక్టాంగులర్కి. సో ఇది రెండు ట్రయాంగిల్గా ఫామ్ అయింది. ఈ రెండు చూస్తే సిమెట్రీ ఉంటుంది, అంటే మిర్రర్ రిఫ్లెక్షన్ లెక్కన సిమెట్రీగా ఉంటుంది. ఓకే, రెండు ట్రయాంగిల్స్. ఓకే, సో ఈచ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? ఆబ్వియస్గా ఆఫ్ అవుతుంది కదా, అది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. కింద ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏరియా కూడా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, దాని యొక్క వర్టిసెస్ మార్క్ చేద్దాం ఏబిసి అని. ఓకే, సో ఈ ట్రయాంగిల్కి బేస్ వచ్చి బీగా తీసుకుందాం, హైట్ వచ్చి హెచ్గా తీసుకుందాం. ఓకే, సో ఈ ట్రయాంగిల్తో మనం ఒక రెక్టాంగులర్ తోటే ఫామ్ చేద్దాం. ఓకే, రెక్టాంగులర్ క్లోజ్ లోపల పెడదాం ఈ ట్రయాంగులర్ని. ఓకే, ఇప్పుడు ఏ పాయింట్ నుంచి ఒక వర్టికల్గా ఒక లైన్ గీద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? మనము ఈ యొక్క జాయినింగ్ పాయింట్స్ని మార్క్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ జాయినింగ్ పాయింట్స్ని డిజిఈగా మార్క్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? మనకి రెండు రెక్టాంగులర్స్ ఫామ్ అయింది. ఓకే, ఈ బ్లూ కలర్లో ఒక రెక్టాంగులర్ ఫామ్ అయింది, ఇక్కడ ఇటువంటిది ఇంకొక రెక్టాంగులర్ ఫామ్ అయింది. రైట్, సో ఇప్పుడు ఫస్ట్ రెక్టాంగులర్ తీసుకుందాం, అది ఏడిబిజి రెక్టాంగులర్ తీసుకుంటే దాని యొక్క ఏరియా ఏమవుతుంది? విడ్త్ ఇంటూ లెంత్ కదా. సో విడ్త్ వచ్చి బీజీ ఇక్కడ ఇంటూ బీజీ ఇంటూ హైట్ వచ్చి హెచ్గా తీసుకున్నాం. అంటే ఈ యొక్క రెక్టాంగులర్ యొక్క ఏరియా ఏమైంది? బీజీ ఇంటూ హెచ్ అయింది. ఓకే, సో మనం ఇప్పుడు డయాగ్నల్గా జాయిన్ చేసాం, ఏబీ లైన్ అనేది డయాగ్నల్గా జాయిన్ చేసాం. అప్పుడు దాంట్లో హాఫ్ ది ట్రయాంగులర్ ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బీజీ ఇంటూ హైట్ అవుతుంది. సో దీని యొక్క ఏరియా వచ్చి హాఫ్ ఇంటూ బీజీ ఇంటూ హెచ్. ఓకే, అలానే ఇప్పుడు ఇంకొక రెక్టాంగులర్ తీసుకోండి, అదేంటి? ఏజీసీఈ. ఈ రెక్టాంగులర్ తీసుకుంటే జీసీ ఇంటూ హైట్ అనేది ఈ మొత్తం రెక్టాంగులర్కి ఏరియా కదా. ఓకే, దాంట్లో మన ట్రయాంగిల్ ఎంత ఉంది? మనం తీసుకున్న ట్రయాంగిల్లో హాఫ్ ఉంది కదా. సో ఈ యొక్క హాఫ్ ఏరియా తీసుకుంటే మనకు హాఫ్ ఇంటూ జీసీ ఇంటూ హెచ్ అవుతుంది. ఓకే, సో దీన్ని నేను ఇప్పుడు గ్రీన్ కలర్లో హెడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు గ్రీన్ కలర్ రెక్టాంగులర్ ఏరియా హాఫ్ ఇంటూ జీసీ ఇంటూ హెచ్, ఎల్లో కలర్ ఏరియా వచ్చి హాఫ్ ఇంటూ బీజీ ఇంటూ హెచ్. ఓకే, మనకి టోటల్ ట్రయాంగిల్ ఏరియా కావాలి కదా. సో అప్పుడు ఏం చేస్తాము? ఈ రెండు యాడ్ చేస్తాం, అంటే ఎల్లో కలర్ది గ్రీన్ కలర్ ట్రయాంగిల్స్ రెండింటిని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఈ రెండింటి యొక్క టర్మ్స్లో మనకి కామన్గా హాఫ్ ఇంటూ హెచ్ ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ హెచ్ కామన్ తీస్తాం. అప్పుడు బ్రాకెట్లో మనకి ఏమొస్తుంది? బీజీ ప్లస్ జీసీ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ బీజీ ప్లస్ జీసీ చూస్తే అప్పుడు అర్థమవుతుంది అది బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్ కదా, అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఫైనల్లీ యూ ప్రూవ్ ది ట్రయాంగిల్ ఏరియా దట్ ఈస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్.